ఎందుకని? అందరూ నిన్నేగా తప్పుగా మాట్లాడుతున్నారు. అదేం పర్లేదు. అందుకు కారణం నేనే కదా? కాదు. కాదా? నువ్వు కాదా, నేనే కదా పెద్దదాన్ని. కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించుండాల్సిందే. బుజ్జి, పద వెళ్ళిపోదాం. రా రా. బుజ్జి, ఎక్కడికి? రతి ఆగు. బుజ్జి, బుజ్జి. బుజ్జి.
వెళ్తున్నాను. రతి రతి ఏమైంది? లేరతి, నేను నీతో ఇంటికి వస్తాను. వద్దు, అనవసరంగా గోళ్ళు గొడవలు వస్తాయి. నువ్వు ఒక్కతివి. ఏం పర్లేదు, ఎవరితోనూ ఏం చెప్పొద్దు. అమ్మాయి రతి, వాళ్ళందరూ నిన్ను చూడడం కోసం అక్కడ కాచుకుని ఉన్నారు. నడు లోపలికి. వాళ్ళు వచ్చింది నన్ను చూడ్డానికి అదే, నిన్ను చూడ్డానికి. నడు లోపలికి. ఏంటే చోద్యం చూస్తూ నిలబడ్డావు? అడు తిరుగో. మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అంటారు. ఊరికెళ్ళి ఉత్తరం రాస్తాం. అలాగే అలాగే వెళ్ళొస్తామండి. మంచిది, వెళ్ళిరండి. బుజ్జి, వాళ్ళ పెళ్లి చూపులకు వస్తే నీకెందుకు నా మీద కోపం? దానికి నేను బాధ్యురాలు కానుగా. అయితే మరి ఎందుకని అతని ముందు నుంచున్నావు? వెళ్ళి నుంచుంటే ఇంకేముంది, నీకు పెళ్ళి అవుతుంది. చేసుకున్నాక ఇలాగే అంటావా నేనే బాజురాలని? సావిత్రి, రెండోదినా, ఇదిగో మా అన్నయ్య నీళ్ళు నవ్వులుతున్నాడు గాని నీకు చెప్పడానికే. నాకు మాత్రం ఆ అబ్బాయి బాగా నచ్చాడు.
వాళ్ళు అసలు అమ్మాయికున్న సర్పదోషం గురించి పట్టించుకోనే లేదు. ఏదో ఉన్నంతలో అమ్మాయికి ఏ కొరత రాకుండా చూసుకునే స్తోమత ఉంది కదా. అదుంది. మరి అప్పుడైతే ఇక దేని గురించి ఆలోచించక్కర్లా. వచ్చిన అతనికి నువ్వు నచ్చావా? నచ్చుండొచ్చు. అతను నీకు నచ్చాడా? ఎవరు? వచ్చిన అతను ఆమ్, నచ్చలేదు. ఇష్టం లేని వ్యక్తితో నువ్వెలా కాపురం చేయగలవు? అలాంటి అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఎవరన్నారు నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని? చేసుకోవా? ఆ? చెప్పు, చేసుకుంటావు లేదా? చేసుకోను. వదలు! వదలు! ఇంటికి పదవే. ఇంటికి పదమంటున్నానా? గొంతు నువ్వు చంపు. సిగ్గులేదా? ఓ ఏంటమ్మా, ఏమైంది వదినా? నీ సుపుత్రుడిని అడుగు. ఇలా చూడు, ఇవాళతో అన్ని తెగిపోయాయి. నా కూతురు నేను అదుపులో ఉంచుకుంటాను. నీ కొడుకు గనక మళ్ళీ నా గడప తొక్కాడో తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలీదు.